పొన్ను నల్లారికే అమ్మాయి చాలా బాగుంది. ఐ నో తమిళ్. 1965 వార్లో మీ తమిళన్స్ నా కొలీగ్స్. వణకం పోయిట్ వాంగో. మీనా గారు ఏంటి హడావిడి? నీకు తెలియదా ఏంటి? మన నవీన్కి పెళ్లి చూపులో మన సరళమ్మ చెల్లెలే. అమ్మాయి కూడా నచ్చినట్టుంది. ఏదో నవీన్ ఒక ఇంటివాడవుతున్నాడు. సంతోషం. వస్తాను. అమ్మాయి చాలా అందంగా ఉందయ్యా. పైపెచ్చి మన నవీన్ కూడా నచ్చినట్టుంది. అమ్మాయిని చూసి నవ్వాడయ్యా. నవ్వకేం చేస్తాడయ్యా? అమ్మాయి కుందన బొమ్మ. పైగా ఈడు చోటు కూడా సరిపోయింది. ఏడోయ్ బ్యాచులర్ గా ఈ కాలనీకి వచ్చినోడిని పెళ్లి చేసి ఒక ఇంటోని కూడా చేస్తున్నాం. అంతవరకు ఎందుకయ్యా? మనం చేద్దాం అనుకున్నాం, జరిగిందా? జరగలేదు. వద్దు అనుకున్నాం, ఆగిందా? ఆగలేదు. అందుకే మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. టాపిక్ ఓవర్, లెట్ us మూవ్. ఓకే అదండి. తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అంగ్రేకం స్మరామి. ఇదిగో మిలిటరీ పెద్దయినా, మీ కాలనీ వాళ్ళంతా మీ చల్లని చేతులతో నా మనవణ్ణో ఇంటివాణ్ణి చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ మా ఇంటికి తీసుకెళ్లి భోజనాలు పెడతాను. తప్పకుండా విత్ చికెన్ బిర్యానీ. మా బెటాలియన్ మొత్తం మా మిలిటరీ వాళ్ళు వచ్చారు. ఏమండి, ఈ నిశ్చయదార్థం చూస్తుంటే మన పెళ్లి అయిన రోజు మొదటి రాత్రి గుర్తుకొస్తుంది కదూ? నాకు టెన్షన్ స్టార్ట్ అయిన మొదటి రాత్రి గుర్తొస్తుంది. అయ్యగారు బయట సర్దుకోమని చెప్తున్నారు. అరే దరిద్రుడా, దానికి ఏ టైంలో ఏమేం జరిపోతే నీకెలా తెలుస్తుందిరా? 6th సెన్స్ అండి. మంత్రి గారు గ్యాప్ ఇస్తే చాలా సబ్జెక్టులు వస్తున్నాయి. ముందు లగ్నపతి చదవండి. శుభం. గంగా భగీరథి సమానురాలైన జానకమ్మ గారి ఏకైక పుత్రిక మహేశ్వరికి, సూరవరపు ప్రకాశరావు అనంతలక్ష్మి ఏకైక కుమారుడైన నవనీతరావుకు మాఘమాసంలో రానున్న 3వ తారీఖున ఉదయం 6 గంటలకు కళ్యాణం జరుపుటకు పెద్దలు ముహూర్తం నిశ్చయించినారు. Sorry for the break. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ఆటా పాట లేకపోతే చాలా బోర్గా డ్రైగా ఉంటుంది. హుషారుగా ఓ పాట పాడుకుందాం. కమ్ ఆన్ స్టార్ట్. స్టాప్ ఇట్. సాంగ్ అనగానే రెచ్చిపోయి కోరస్ పాడేయడమేనా? అసలు నేనెవరు? ఈ నిశ్చితార్థానికి నాకు సంబంధం ఏంటి? ఈ పెళ్లి కొడుక్కి చుట్టాన్నా, పెళ్లి కూతురికి వరసైన బంధువునా, లేకపోతే పెళ్లి కూతురు తల్లికి తెలిసిన వాడినా? ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. వివరాలు కనుక్కోవద్దా అని కట్టింగ్లు ఇస్తామంటే బాబు. తమరెవరో కట్టేసరండి. నేను జానకమ్మ గారికి కొడుకు లాంటి వాడిని. మహేశ్వరికి, ఈ మహేశ్వరికి కజిన్ టైప్ అన్నమాట. మాది చుట్టరికం కంటే గట్టి అనుబంధం. అలాంటి నాకు తెలియకుండా ఇంత తతంగా నడిపేద్దాం అనుకుంటున్నావా మమ్మీ? సారీ ఆంటీ. హే నవీన్, ఇంత అందమైన మా మహిని నీకిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. ఎలా ఉంది జోక్? పెళ్లి కూతురు తరపున మగదిక్కు నేనొచ్చేశాను. శుభలేఖలు పంచడం దగ్గర నుంచి ఇస్తరాకులు ఎత్తే వరకేంటి, మీ జంటని శోభనం గదిలోకి పంపే వరకు అన్ని విషయాలు నేనే దగ్గరుండి స్వయంగా టెస్ట్ చేసి మరీ చూసుకుంటాను. ఇది నా బాధ్యత. ఓకే? AK-47 గన్ లాంటి కురాడు అయ్యా. ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ డోంట్ లైక్ కాంప్లిమెంట్స్ సార్. నేను అంతేలే. ఓకే ఓకే ఓకే. అయినోడు అలామత్తు పనులు చూడడానికి ఒకడు వచ్చేసాడు. మనకి ఇంక వరీ లేదు బెదరు. మనకంటున్నావేంట్రా? మనం అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. చేయిది ఇక్కడ నిలబడు. అయ్యి బాబోయ్, మన కాలనీకో స్మార్ట్ కుర్రాడు వచ్చాడు కదా. ఇంక నేను దీన్ని కాసుకోవాలి. మీనా ఏంటమ్మా ఇది? మనం ఇక్కడ ఉన్నట్టు అతనికి ఎలా తెలిసింది? అదే నాకు అర్థం కావటం లేదు. ఏమవుతుందో ఏమో, చాలా భయంగా ఉంది. నో 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 టెన్షన్, రిలాక్స్. ఏంటి బాగున్నారా? చూసి చాలా రోజులైంది. ఏ మహి, బాగా స్లిమ్ అయ్యావు. గ్లామర్ కూడా వచ్చావు. ఓ పెళ్ళి కదా? ఏంటి ఇలా బిగుసుకుపోయి చూస్తున్నారు? ఓ మీరిక్కడున్నట్టు నాకెలా తెలిసిందనా? పిల్లికి చీకట్లో పాలెక్కడున్నాయో ఎవ్వరూ చెప్పక్కర్లేదు. శివుడికి 3 కళ్ళైతే నా ఊహకి 1,000,000 కళ్ళు. వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కొంచెం లేట్ అయినా కరెక్ట్ ప్లేస్కి కరెక్ట్ టైంకి వచ్చాను. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లి ఆపు చేసి గందరగోళం చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. నిశ్చితార్థమైన పెళ్లిని ఆపు చేసే అంత శాడిస్ట్ నేను కాదు. మహేశ్వరి
ఒక బ్యాంక్ మేనేజర్ని పెళ్లి చేసుకోబోతోందంటే మీ అందరికంటే నేనే ఎక్కువగా సంతోషిస్తాను. బాజా భజంత్రీల మధ్య మా ఆవిడ్ని మరొకరి ఇంటి ఆవిడ్ని చేసి దీవించి వెళదామని వచ్చాను. కేవలం దీవించాలని, అంతకంటే ఏం చేయను. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మగేశ్వరి పెళ్లి మన అందరి ఇళ్లలో పెళ్లిలో ఉంది కదా. తొందరగా చేయండి. ఎన్నడే మీనా, నీ మొగుడు వాడిని ఎప్పుడు నీ కూడా దానే ఉంటాడు. ఈ దినం కాను ఏమో పొద్దు నుంచి కనబడలేదు. ఐఎమ్ హ్యాపీ. వచ్చేసారు. ఎందుకంటే అరుస్తున్నారు? ఇక్కడ అందరూ ఆడవాళ్ళేగా, మగవాళ్ళు లేరుగా. నేను గాని ఉంటానేమో అని ముందు జాగ్రత్తగా చెప్తున్నారమ్మా. సన్యాసి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? వాళ్ళు ప్యాకెట్లో లడ్డు పెడుతున్నారు, నేను పిన్ కొడదామని వచ్చాను. లడ్డు పెట్టిన వాళ్ళు పిన్ను కొట్టలేరా? ఏదో చూడండి నసగారు, భార్య మీద అంత మోజు పెంచుకోకూడదు. ఈ ప్రపంచంలో ఎవ్వరి భార్య ఎవ్వరికి సొంతం కాదు. ఇప్పుడు హిస్టరీ తీసుకోండి. రాముడి భార్యని రావణాసురుడు తీసుకెళ్లాడు కదా, దట్ ఈస్ రామాయణం. అదే రావణాసురుడి భార్యని రాముడు తీసుకెళ్తే గీమాయణం. అయినా ఇలాంటి పిల్లని హీరో ఎందుకు ఎత్తుకెళ్తానండి బాబు? ఎత్తుకెళ్ళిపోతున్నాడు బాబు, ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అదే నా బాధ. ఇంత మిస్టేక్ ఎక్కడ జరిగిందండి బాబు? ఎక్కడ జరిగిందో చెప్పేనా? ఈ బుక్ లో. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పవే బాబు. ఎలా జరగాలో, ఏం జరిగితే బాగుంటుందో ఈ కాలనీ వాళ్ళందరూ మహి పెళ్లిలోపు నాకు చెప్పాలి. మహి, నువ్వైనా నాకు చెప్పచ్చు. లేకపోతే ఏం జరుగుతుందో ఈ కాలనీ వాళ్ళందరికీ నేనే చెప్తాను. నాన్సెన్స్. ఈ ఆడవాళ్ళకి టైం సెన్స్ లేదు. రిలాక్స్. షట్ అప్. నో రిలాక్సేషన్. ఏంటి సార్, కాల్లో మేకు దిగిన మేకలాగా నో రిలాక్సేషన్ అంటున్నారంటే? లేదు, మన మహేశ్వర్ వాళ్ళు ఈ రోజు పెళ్లి పిలుపు బయలుదేరుతున్నారు కదా. అవును. ఈ కాలనీ పెద్దని, మేజర్ని, రెస్పాన్సిబుల్ పర్సన్ ని మొదటి శుభలేఖ నాకివ్వడానికి వస్తారు. నేను లేరనుకో డిసప్పాయింట్ అవుతారు. మీరు మరీ అంత ఫీల్ అయిపోకండి. మీరు ఇంట్లో లేకపోతే కిటికీలోంచి పడేస్తారంతే. ఈ విషయం తెలుసా మీకు? ఈ కాలనీలో ఉన్న దంపతుల్లో ఏకైక సోలో అందమైన హస్బెండ్ నేనే కదా. నువ్వా? మొదటి శుభలేఖ నాకే ఇవ్వాలని రాత్రే డిసైడ్ చేశారు. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పలేదండి, ఆయనే చెప్పేసుకుంటున్నారండి. ఏంటో మీ ఫేస్ కి శుభలేఖ అసలు సూటే కాదండి. అసలు మొదటి శుభలేఖ సాగలోడికి ఇస్తే జీవితాంతం సెలవుగా ఉంటుందని పెద్దలు చెప్పారు. అందుకని మొదటి శుభలేఖ నాకే ఇవ్వాలని మీ ఆవిడ రికమెండ్ చేశారు. ఒరేయ్, ప్రతి సీన్ లోనూ మా ఆవిడ మ్యాటర్ నీ నోట్లో నుంచి నా చెవిలో పడిందే సీన్ ఫినిష్ అవుదా? ప్రపంచం మొత్తానికి నువ్వు చలవేమో గానీ నా కొంప మాత్రం నువ్వు కుంపటేవిరా. రే, ఈ కాలనీ నుంచి నువ్వు షిఫ్ట్ అవ్వచ్చుగా. ఈ కాలనీ నాకు సెంటిమెంటల్ కాలనీ, నేను ఎలా వదులుతాను? దా పెళ్లి పిలుపు కమింగ్. అందరికి మరీ చెప్పిరండి. అలాగే వస్తామా. కమ్ ఆన్ క్విక్. మొదటి శుభలేఖ ఎవరికి ఇవ్వాలనుకున్నారో తొందరగా డిసైడ్ చేసుకోండి, లేకపోతే ఈ సీన్ దగ్గరే కథ ఆగిపోయేలా ఉంది. ఎవరికి ముందిచ్చినా ఈ కాలనీ వాళ్ళందరూ నా పెళ్లి పెద్దలే. తీసుకోండి. దిస్ ఈజ్ మైన్. చూడండి, ఈ పెళ్లి మొదటి శుభలేఖ తీసుకోవలసిన మొదటి పేరంటాన్ని, అసలైన చుట్టాన్ని, కావలసిన మనిషిని నేనే. అందుకే మొదటి శుభలేఖ నాకే. ఇది కరెక్టే. ఇందులో విచిత్రం ఏంటంటే మహేశ్వరి తన పెళ్లి మొదటి శుభలేఖని తన మొదటి మొగుడికే ఇవ్వడం. చిన్నప్పుడు బొమ్మల పెళ్ళాటలో మహేశ్వరి మొగుడు నేనే, అది చెప్పాను. మరి నేను మొదటి మొగుడిని కాదా? చిన్నప్పటి మొదటి మొగుడు. వార్ ఫీల్డ్ లో బాంబు దెబ్బలు తట్టుకున్నవాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నీ జోకులకి ఎప్పుడో కొలాప్స్ అయిపోయేవాడు. పెళ్లి పిలుపులకి అందరం కలిసి వెళదాం. పదండి. ఎందుకురా ఇంత హింస పెడుతున్నావు? ఒడ్డుకి చేరపోతున్న దాని బ్రతుకుని మళ్ళీ ఎందుకురా సుడిగుండంలోకి లాగుతున్నావు? నువ్వు మనిషి వెతికి నుంచి వెళ్ళిపో. నేను మనిషిని కాదనే కదమ్మా మీరిద్దరూ నన్ను అలా వదిలేసి వచ్చేసారు. అందుకే పశువులాగా మీ దగ్గరకు వచ్చాను. పశువుతో మాటలెందుకు? దానికి కావలసిన గడ్డి పెట్టేస్తే తోక ఆడించుకుంటూ దాని దారిని అది వెళ్ళిపోతుంది. ఏ మీరిద్దరూ సెటిల్ అయితే సరిపోతుందా? నేను బ్రతకొద్దా?
అందుకే నీ కాబోయే మొగుడు బ్యాంక్ మేనేజర్తో చెప్పి నాకు 10 లక్షలు లోన్ ఇప్పించాలి. అతను నీకెందుకు ఇవ్వాలి? ఇందుకు గుండెల్లో దాచుకున్న నా భార్యని అతనికి త్యాగం చేస్తున్నందుకు అడుగుతున్నాను. ఇప్పుడు ఈ ఫోటో కాలనీ వాళ్ళు చూస్తే ఏమవుతుంది? దీంతో ఒక గేమ్ ఆడబోతున్నాను. See and enjoy.